తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కడపగడ్డ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అడ్డా అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కడపలో ఉద్దేశపూర్వకంగా మహానాడు జరుపుతుందన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా విస్తృతంగా వ్యాపిస్తుందని, ఇలాంటి సమయంలో వేలాది మందితో మహానాడు నిర్వహిస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు టీడీపీ సంసిద్ధమైందని ఆక్షేపించారు. మహానాడు సభలో ఉన్నవారికి ఎవరికైనా కరోనా ఉంటే రాష్ట్రం అంతా విజృంభిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మహానాడు కార్యక్రమం అనంతరం రాష్ట్రంలో ఎవరికైనా కరోనాతో మృతి చెందితే అందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు బాధ్యత వహించారని హెచ్చరించారు. 27, 28, 29 3 తారీఖుల్లో తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. కడప గడ్డపైన ఉద్దేశపూర్వకంగా మునుపెన్నడూ జరపని కడప గడ్డపైన ఈసారి జరపడానికి నిర్ణయం తీసుకొని కడప గడ్డపై చేస్తున్నారు. మాకేం అభ్యంతరం లేదు. కడప గడ్డపై చేసినంత మాత్రాన మాకు వచ్చిన నష్టం లేదు, ఇబ్బంది లేదు. 3 రోజుల కార్యక్రమాన్ని ఉత్సవంగా వాళ్ళు జరుపుకుంటే మామూలు సందర్భాలు అయితే మేము ఎప్పుడు మాట్లాడలే. ఈసారి మేము ఈ విధంగా 5 లక్షల మంది జన సమీకరణతో మహానాడు జరపడాన్ని నేనైతే అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా. కారణం, దేశవ్యాప్తంగా భారతదేశ ప్రభుత్వమే చెప్తా ఉంది మళ్ళీ కరోనా వ్యాప్తి చెందుతూ ఉంది. కేరళలో కానీ, ఢిల్లీలో కానీ, మహారాష్ట్రలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ అన్ని చోట్ల కరోనా కేసులు ఉధృతమవుతూ ఉన్నాయి. ముందు 500 అన్నారు, 1000 అన్నారు, 2000 అన్నారు, వేలలేకపోయింది. మన కడపలో కూడా రిమ్స్ హాస్పిటల్లో కరోనా కేసు నమోదైంది. చాగలమరు నుంచి వచ్చిన, నంద్యాల నుంచి వచ్చిన ఒక ఆయనకు అయింది. చాగలమరు నుంచి వచ్చిన ఒక మహిళకు కరోనా కేసు నమోదైంది. మరి ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతూ ఈరోజు పేపర్లో కూడా చదివినాం. ఒక యువకుడు కూడా మరణించినాడని చెప్పి చదివినాం. 80 ఏళ్ల వృద్ధుడు మరణించినాడు, ఒక 32 సంవత్సరాల యువకుడు మరణించినాడని చెప్పి ఈరోజు వార్తల్లో పేపర్లో చదివినాం. మరి ఈ సందర్భంలో కరోనాను నియంత్రించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కరోనా వ్యాధిని నియంత్రించడానికి తీసుకోవాల్సిన కఠినమైన నిర్ణయాలను, ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత కలిగి ఉండి ప్రజలకు ధైర్యం ఇవ్వలే, భరోసా ఇవ్వలే, నియంత్రించడానికి మార్గాలు వెతకలే. ఇవన్నీ ఏమీ చేయకుండా రాష్ట్రంలో కరోనా కేసులను మూసిపెట్టినారు. కడపలో వచ్చిన కరోనా కేసులను కూడా మూసిపెట్టినారు. కడప జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో కడపలో వచ్చిన కరోనా కేసులను కూడా మూసిపెట్టి ఏమి కరోనా కేసు లేనట్టు నంగనాసి తంగబూరల మాదిరి మూసిపెట్టి కడపలో మహానాడును 5 లక్షలతో మీరు జరపడానికి ఏర్పాట్లు చేసుకున్నారంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతకుముందు పూర్వకాలం ధూమొచ్చిపోయిందని అంటున్నారు కలరా అని. అట్లా మీ రాజకీయ పార్టీ యొక్క ప్రయోజనాల కోసం, మీ కీర్తి ప్రతిష్టలను చెప్పుకునే దానికోసం రాష్ట్రమంతా సర్వనాశనం చేసేదానికి, వల్లకాడు చేసేదానికి మీరు సంసిద్ధమైనారు. ఎందుకు రాష్ట్రమంతా వల్లకాడు కాదు? 5 లక్షల మందిని మీరు మన్నాడు ఒక చోట చేరుస్తే ప్రొద్దుటూరు నుంచి 20,000 మంది అంటున్నారు. ప్రొద్దుటూరు నుంచి 20,000 మంది పోతే సందుకు గొంతుకు పోవాలా, 30 గ్రామ పంచాయతీలు పోవాలా, 41 మున్సిపల్ వార్డు పోవాలా, ఆ మున్సిపల్ వార్డులో 10 సందులు ఉంటే 10 సందుల నుంచి పోవాలా. రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మీరు చేయకూడదు. వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు. స్పష్టంగా చెప్తా ఉన్నా నేను. చివరిగా ఒక మాట, ఈ 3 రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో ఏ సందులో కరోనా కేసు నమోదైనా, ఎవరు చనిపోయినా కూడా ఆ మరణానికి సమాధానం ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడే చెప్పాల్సి వస్తుంది. టీడీపీది మహానాడు కాదు దగనాడు అంటూ వైసీపీ నేత మాజీ మంత్రి శైలజనాథ్ ఎద్దేవా చేశారు. 2 ఎకరాల నుంచి లక్షల కోట్లకు చంద్రబాబు ఆస్తులు పెరిగాయని, ఎన్టీఆర్ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడిచారన్నారు. ఈ రోజు ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తూ ఉంటుందని, ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయంపై మహానాడులో చర్చించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయలేదో చంద్రబాబు చెప్పాలన్నారు. పేదల సంక్షేమ పథకాలు ఆపేసి చంద్రబాబు మాత్రం విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారని దుయ్యబట్టారు. మాట్లాడుతూ ఉన్నారు. అది మహానాడా దగానాడా ఏంది డాక్టర్, ఏమైనా ఆలోచిస్తున్నారా మీరు అని మాట్లాడుతున్నారు. అంటే ప్రజలు ఈ రోజున మీరు జరుపుకునే మహానాడుని ప్రజలకు దగా చేసిన దినంగా, దగానాడుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అప్పుడు ఆలోచించాల్సి వచ్చింది.
ఏంటి అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని. నిజంగానే నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న నిజంగా ఆలోచించే వాళ్ళని అట్లాగే మంచివాడుగా అడుగుతూ ఉన్నా. ఒకసారి టీడీపీ పార్టీ ఆవిర్భావాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాడు. అసలే ప్రజలే దేవుళ్ళని ప్రకటించి ఆయన రాజకీయాలు చేస్తూ వచ్చాడు. సరే, దాంట్లో ఆ రోజున మేము అలాంటి వాళ్ళం కూడా ఆ రోజు వామపక్ష విద్యార్థి ఉద్యమాలు ఉన్నప్పుడు మంచి చెడుల విచక్షణ అక్కడ ఉంది ఆ రోజున. కాకపోతే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఈ రోజున ఏంటో అంత అసలుకి అడ్డంగా తయారైన సంగతులు కనిపిస్తున్నాయి మధ్యకాలంలో. మీరు బహుశా ప్రారంభం రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత పార్టీ అధ్యక్షులు, రేపేమో నాకు తెలియదు కానీ ఈ రోజుకైతే ప్రస్తుత పార్టీ అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి దండేస్తారు. అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది, బాధ వేస్తుంది. ఎవరైతే రామారావుని అధికారంలోంచి లాగి కింద పడేసి వైస్రాయ్ హోటల్ దగ్గర పోతే చెప్పులు వేసి నిండు సభలోకొచ్చి అంతలావు మనిషి ఆఖరికి నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అని బంగపోతే కూడా మాట్లాడనీయకుండా హౌస్ నుంచి బయటికి నెట్టేస్తే ఎవరు దానికి కారణమో ఆ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడిని నేనే దీన్ని కష్టపడి తయారు చేశాను, నేను అధ్యక్షుడిని ప్రకటించుకుంటా ఉంటే మీ మనసుల్లో ఎక్కడ కూడా మీకు ఒక నేరపూరిత భావం కనపడదా అడుగుతా ఉన్నా మిమ్మల్ని. ఎంత ద్రోహం అది! తన మీదే పోటీ చేస్తానని చెప్పిన మనిషి తన అల్లుడు చంద్రబాబు నాయుడు గారిని చేరదీస్తే తన సీటును లాగి పక్కకు పడేసి రోడ్డు మీద పడేసి మానసిక క్షోభతో నందమూరి తారక రామారావు గారు తన ప్రాణాలను కోల్పోయిన సంగతి అందరికీ తెలుసు. మీరు కన్వీనియంట్గా మర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజున బహుశా మహానాడు అని పేరు జరగబోయే ఈ రోజున రామారావు గారికి దగ, ప్రజలకు దగ, ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది. దాని గురించి అట్లా ఆలోచిస్తూ ఉంటే హూ ఈజ్ ద ఓనర్ ఆఫ్, లేకపోతే హూ ఈజ్ ద ఓనర్ ఆఫ్ దిస్ పార్టీ, దీన్ని వారసుడెవడు, అది వారసుడెవడు. ఈ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది, వారసుడెవడు. అసలు వారసుడేమో దిబిడని తిరుక్కుంటా ఉన్నాడు, ఇంకోరేమో భారతీయ జనతా పార్టీపై పాపం అక్కడ ఉంచుతారో ఉంచరో, ఎప్పుడు పీకేస్తారో తెలియని అధ్యక్ష స్థానంలో అక్కడ ఇంకొక కూతురు. అట్లాగే రెండో మ్యారేజ్ చేసుకున్న, అఫ్షల్గా మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ఆ పెద్ద ఆమె ఎక్కడ పాపం ఆమె బాధలు ఆమెవి. చివరికి జూనియర్ ఎన్టీఆర్ ఏం ఆఖరికి అవునా కాదా అని గొడవల్లో మళ్ళీ వాళ్ళే గొడవలు పెట్టి వాళ్ళు అసలుకి ఎవరు వారసులు. జూన్ 21న విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా చేయాలని, చిన్నపాటి సమన్వయ లోపం కూడా తలెత్తకుండా విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అధికారులను ఆదేశించారు. యోగా దినోత్సవ ఏర్పాట్లు, క్షేత్రస్థాయి పరిస్థితుల పరిశీలన నిమిత్తం జిల్లాకు విచ్చేసిన ఆయన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి మీటింగ్ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.
కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ నిర్మాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదస్వాచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వసంతో సత్కరించారు. అందరికీ నమస్కారం. సో ఈరోజు తిరుమల స్వామివారిని దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. సో టీటీడీ వాళ్ళు చాలా బాగా దర్శనాలు బాగా అరేంజ్ చేశారు. సో బ్రేక్ దర్శనం అలాట్ చేసి బ్రేక్ దర్శనం చేయించారు. అలాగే ప్రసాదాలన్నీ కూడా సో చాలా రుచికరంగా చాలా బాగుంటున్నాయి. సో టీటీడీ వారికి బోర్డు మెంబర్స్ కానీ ఈఓ జేఈఓ గారికి అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖనో భవంతు. సో ఎప్పుడు స్వామివారిని దర్శనం చేసుకు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ నియమించాలని పార్టీ శ్రేణుల డిమాండ్. మహానాడు వేదికగా ఈ అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన ధూళిపాళ్ల. మహానాడు వేదికగా రాయలసీమను హార్టికల్చర్ కేంద్రంగా తీర్చిదిద్దామన్న మంత్రి అచ్చెన్న. భవిష్యత్తులో వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ. కడపలో రెండో రోజు టీడీపీ మహానాడు సభలు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తున్న చంద్రబాబు బాటలో ఆందోళన నడవాలన్న అశోక్ గజపతిరాజు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దిల్ రాజు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.